శ్రీరామ కథకు పునఃస్వాగతం అండి. మూలం శ్రీ వాల్మీకి రామాయణం బాలాఖండం మన 3వ భాగం. దశరథ మహారాజు భటులను ఆదేశించాక సారథి అయిన సుమంత్రుడు దశరథ మహారాజు దగ్గర ఏకాంతానికి వెళ్ళి, మహానుభావ మహారాజా, పూర్వం సనత్ కుమారులందరూ ఉన్నప్పుడు మీరు మీ కుమార్తె అయిన శాంతను రోమపాద మహారాజు గారికి దత్తత ఇచ్చారు కదా. ఆమె ఋష్యశృంగుని వివాహం చేసుకుంది. ఆయన మహారుత్వికుడు. మీరు యాగానికి ఆయన్ని కానీ ఆహ్వానిస్తే ఆయన యాగం చేసి మీకు పుత్ర సంతానం కలిగేటట్టు చేస్తారని నా ప్రగాఢ నమ్మకమని చెప్తాడు. దశరథ మహారాజు అలాగే అని చెప్పి రోమపాద మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అతని అల్లుణ్ణి ఋత్వికుడిగా నియమించవలసిందిగా కోరుతాడు. రోమపాదుడు కూడా తన అల్లుడైన ఋష్యశృంగుడిని పిలిచి దశరథ మహారాజు గారి యాగాన్ని పూర్తి చేయమని ఆదేశిస్తారు. అలా ఋష్యశృంగుడు శాంత దశరథ మహారాజు గారి దగ్గరికి వస్తారు.